పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు. వైసీపీ పనినన్న ఎన్డీఏ కూటమి నియోజకవర్గ అభ్యర్థి భాష్యం ప్రవీణ్. పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. 10 రోజుల క్రిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం బోషయ్య కాంప్లెక్స్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించారు. వైసీపీ శ్రేణులు మా కార్యాలయానికి నిప్పు అంటించారు. మొన్న జరిగిన చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడంతో తట్టుకోలేక మా కార్యాలయాన్ని తగలబెట్టారు. ఓటమి భయంతోనే మా పార్టీ కార్యాలయం తగలబెట్టారు. మేము తలుచుకుంటే వారి పరిస్థితి మరోలా ఉంటుంది. విజయం కోసం వైసీపీ నేతలు తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే సహించబోం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. పోలీసు అధికారులు ఘటనపై విచారణ చేపట్టాలి. కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. భాష్యం ప్రవీణ్ కూటమి అభ్యర్థి. దోషం చేయగలం, కానీ మేము సంయమనం పాటిస్తున్నాం. అటువంటి చేయం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నపం, దయచేసి మీరు యాక్షన్ తీసుకోవాలి. వైసీపీ వారి మీద తీసుకునే పక్షంలో రియాక్షన్ వేరుగా ఉంటుంది, అది గుర్తించగలరు. కరెంటు తీసేసి ఇటువంటి దుశ్చర్యకి పాల్పడటం, దీంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి ఇది కూడా ఉంది, పాత్ర కూడా ఉంది. ఏం జరిగిందో ఏందో పూర్తి ఎంక్వైరీ జరగాలని, పూర్తి ఎంక్వైరీ చేయాలని కోరుకుంటున్నాను.